తరచూ అలసటగా ఉంటే అరటిపండు తినండి. ఎటువంటి ఆరోగ్య సమస్యలకి ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. అరుగుదల తక్కువగా ఉంటే, జీర్ణ సమస్యలు ఉంటే అల్లం తీసుకోండి. అదే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే బత్తాయి, కమల, ఆరెంజెస్ తీసుకోండి. చర్మ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా కేరాదోస్ తినండి. ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు దృఢంగా బలంగా అవ్వడం కోసం నువ్వులను తినండి. గుండె దృఢత్వం పెరగడానికి, ఆరోగ్యంగా పనిచేయడానికి అవకాడో తినండి. షుగర్ సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. లంగ్స్, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నవాళ్లు అవి బలంగా అవ్వాలి అంటే టొమాటోలను తినండి. జ్ఞాపక శక్తి బాగా పెరగాలి అంటే ఆల్జీమర్స్ వంటి అంటే గుర్తు లేకపోవడం ఏ విషయం అనే సమస్యతో బాధపడేవారు బ్లూబెర్రీస్ తినండి. లివర్ ని శుభ్రపరచడం కోసం బ్రొకోలీ తినండి. కంటి ఆరోగ్యానికి క్యారెట్, బీపీ తగ్గడానికి వెల్లుల్లి, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యతో బాధపడేవారు కివీ పండు తినండి. జుట్టు రాలడం, పలచబడిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు బాదం పప్పుని ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి పదార్థాలను తరచూ మీ ఆహారపు అలవాట్లలో చేర్చుకోండి. శరీరానికి వాటిని అందించండి. పోషకాహారాలు తినండి. ఆరోగ్యంగా జీవించండి. మరిన్ని విలువైన వీడియోల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.